హాయ్, హలో, హౌ హెల్తీ ఆర్ యూ రెగ్యులర్గా అడిగేదే నేను. అయితే ఇప్పుడు మనతో ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. ఆమె ఒక సీరియల్ ఆర్టిస్ట్, కాకపోతే యూట్యూబ్లో బాగా బాగా ఫేమస్ అనమాట. ఈ మధ్య మా కలర్స్కి వచ్చి నేను ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి అని కన్సల్ట్ అయ్యి, ఎంత తగ్గాలమ్మా అంటే ఒక 25 కేజీలు 30 కేజీలు లిస్ట్ చెప్పారు. అలా కాదు నాన్న, ఒక్కొక్క కేజీగా తగ్గుదాం మనం అని చెప్పి ఒక 13 కేజీలు సోఫార్ తగ్గారు ఇప్పుడు. సో వీఆర్ టాకింగ్ టు శిరీష. హాయ్ శిరీష, హౌ ఆర్ యూ? హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను శిరీష, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? గుడ్, ఇలా ఉన్నాను ఫైనలీ మీ కలర్స్ దయ వల్ల. రైట్. సో అసలు నాకు ఒక్కటి క్యూరియాసిటీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడు మీరు వెయిట్ లాస్ కోసం వచ్చారు, కలర్స్కి కన్సల్ట్ అయ్యారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు, మా టీంతో ఇంటరాక్ట్ అయ్యారు. రోజు గొప్ప విషయం ఏంటంటే మీ షెడ్యూల్లో కూడా మీరు అంటే ఒక పక్క యూట్యూబ్లోనే అక్కడ ఇక్కడ అని చెప్పి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, బట్ స్టిల్ యు ఆర్ మేకింగ్ ద ట్రీట్మెంట్కి కరెక్ట్గా టైం చూసుకొని మీరు రావడం, అవన్నీ చాలా సంతోషమైన విషయాలు. కాకపోతే నాకు అసలు ఐ మోర్ క్యూరియస్ అబౌట్ దిస్ యూట్యూబ్ ఛానల్. అసలు ఏంది యూట్యూబ్ హరాస్మెంట్? జనాలకి ముగ్గురు అక్కాచెల్లెలు కూర్చుంటారు, ఫుల్ టు ఫన్ కంటెంట్ ఉంటుంది. అసలు అది ఎట్లా స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ? కాదు, యూట్యూబ్ గురించి ఏంటి అని అడిగితే చెప్తాం, కానీ హరాస్మెంట్ అంటారేంటి? అంటే టూ మచ్. ఇట్స్ నాట్ నేను హరాస్మెంట్, కంటిన్యూస్ గా కూర్చొని 4 వీడియోలు చూసాను. అడిక్ట్ అవ్వాలి అలాగా. మా సిస్టర్ కంటిన్యూస్ గా కూర్చొని 4 వీడియోలు చూస్తే ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది లోపు. మంచి విషయం కదండి. యాక్చువల్గా అలా మేము జనాల్ని ఎంటర్టైన్ చేసి 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 అలా ఆకట్టుకుంటాం అనమాట. సో ఎలాగూ సీరియల్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాము, మాకు ఒక డైవర్షన్ కావాలి. మేమేంటి అన్న జనాలకు తెలియాలి ఫస్ట్. రియాలిటీలో శిరీష ఎలా ఉంటుంది, రియాలిటీలో మా ఇద్దరు సిస్టర్స్ ఎలా ఉంటారు, మా ఒరిజినల్ లైఫ్ స్టైల్ ఏంటి అన్న జనాలకు తెలిస్తేనే ఇంకొంచెం. మామూలుగా ఆర్టిస్ట్ శిరీష అంటే అందరికీ తెలుసు, చాలా సీరియల్స్ చేశాను టీవీలో చూసి చూసి, బట్ నా వాయిస్ ఎలా ఉంటుంది తెలీదు. బికాస్ ఎవ్రీ వాయిస్ నా సీరియల్లో డబ్బింగే. ఇంతవరకు నా ఒరిజినల్ వాయిస్ తెలీదు, నేను ఎలా ఉంటాను, మా ఇల్లు ఎలా ఉంటుంది, ఏంటి ఎవ్రీథింగ్ ఏది తెలియదు అనమాట. సో ఒక రియాలిటీ కొంచెం వెళ్తే జనాలకి క్లోజ్గా బాగుంటుంది అనిపించింది. అండ్ ఫ్రాంక్లీ ఇట్స్ వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్ నవ్ డేస్. ఖచ్చితంగా కావాలి, ఓన్లీ ఇండస్ట్రీ మీదే డిపెండ్ అవ్వకుండా. సో సోషల్ మీడియా అంటే బేసిక్గా నేను కూర్చొని సీరియల్ చూసేది అయితే ఉండదు, కానీ మీ యూట్యూబ్లో యాక్సిడెంటల్గా ఎప్పుడెప్పుడు 1-2 కాంటెంట్ అక్కడక్కడ చూడడం జరిగింది అనమాట. ఎస్పెషల్లీ మీరు కలర్స్లో జాయిన్ అయిన తర్వాత అసలు శిరీష గారి యూట్యూబ్ ఛానల్ అంటే ఏంటని చూడడం జరిగింది. అసలు ఆ వ్యూస్ ఏంటండి, అసలు హౌ ఇస్ ఇట్? అంటే ఎక్కువ మేము చేసేది ప్రాంక్స్ వెళ్తాం. వీఆర్ నాట్ లైక్ ఏదో తిన్నాం పడుకున్నాం మా ఫ్రిడ్జ్ చూడండి మా ఇల్లు చూడండి అలా చేయము. రెగ్యులర్ గా ఏంటంటే ఏదైనా గేమ్స్ వీడియో చూసిన 5 నిమిషాలు కూడా నవ్వుకోవాలి జనాలు, ఎంజాయ్ చేయాలి. సో అదొక్కటే మేము ఎవ్రీ టైం ప్లాన్ చేసుకొని చేస్తాం అనమాట. సో మేము ఎంజాయ్ చేస్తాం, వీడియో చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తాం. మీ సిస్టర్స్ కూడా యాక్టర్స్ ఆర్ సంబడి? ఇద్దరు సిస్టర్స్ యాక్టర్సే. ఫస్ట్ పెద్దక్క వచ్చారు ఇండస్ట్రీకి, తర్వాత నేను వచ్చాను, తర్వాత చిన్నక్క వచ్చారు. సరే, ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్ పేరేంటండి? ఇప్పుడు మా ఇంటి దేవత. ఎవరింటి దేవత అండి? వాళ్ళ ఇంటి దేవత నేను, మా ఇంటి దేవత ఇన్ జెమినీ 130 views. వండర్ఫుల్. కానీ బాగా దట్స్ ఎ గుడ్ రీచ్. యా, ఇప్పుడు జెమినీలో 2nd place లో ఉంది ప్రాజెక్ట్. వండర్ఫుల్. సో అసలు మీరు ఎందుకు తగ్గాలనుకున్నారు? అసలు మీరు ఎందుకు వెయిట్ పెరిగారు ఫస్ట్ నాకు చెప్పండి. యాక్చువల్లీ వెయిట్ గెయిన్ కామన్గా పిల్లలు పుడితే వెయిట్ గెయిన్ అవుతుంది. అండ్ మధ్యలో నాకు ఒక సర్జరీ అయింది, దానివల్ల కొంచెం గెయిన్ అయ్యాను. ఇంకా ఆఫ్టర్ బాబు ఇంకా ఎక్కువ గెయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి నాకు వర్కౌట్ అవ్వట్లేదు. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా డైలీ చేసినా కూడా తగ్గట్లేదు. రకరకాల వర్కౌట్స్ ట్రై చేసినా కూడా ఏ రకంగా రిజల్ట్ లేదు. సో అందుకని చెప్పేసి ఇండస్ట్రీలో ఉంటే ఖచ్చితంగా ఫిట్ ఉండాలి, అపీరెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఇండస్ట్రీలో బిగినింగ్లో వచ్చినప్పుడు చాలా తిన్నా. ఐ వాజ్ లైక్ 50 kgs. అంటే ఏంటి అమ్మ ఇంత పొడుగ్గా ఇంత బక్కగా ఎలా ఉంది అన్నట్టుగా ఉండేదాన్ని. ఈవెన్ మొగల్ రేకులు అంతా కూడా చాలా తిని ఉండేది అనమాట. సడన్ గా ఇలా నేను చబ్బీ అయ్యడం చూసి జనాలు తీసుకోలేకపోయారు. దట్ టు ఐ హ్యావ్ ఎ బ్రాడ్ ఫేస్. ఇంకా ఎల్ఈడి కదా మనది, బ్రాడ్ గా కనిపిస్తూ ఉండేసరికి ఇంకా చాలా చబ్బీ కనిపించేదాన్ని. సో నేను రకరకాలుగా ట్రై చేసి కొన్ని రివ్యూస్ చూసి విన్న తర్వాత లక్కీలీ కలర్స్ దొరికింది. సో దానివల్ల బేసిక్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక రోల్ చేసేటప్పుడు మీరు తగ్గాలి శిరీష అని మీకు ఎవరైనా చెప్పినారా? ఇట్స్ నాట్ లైక్ అ మూవీస్లో అయితే ముందే ప్రిపేర్గా ఆర్టిస్ట్ని అలా చేస్తుంటారు. సీరియల్స్కి వచ్చేసరికి ఏమవుతుంది, మీరు అలా ఉన్నారా, ఈ సీరియల్కి మనకి ఇలాంటి వాళ్ళు కావాలి, వీళ్ళు రెడీగా ఉన్నారు, వీళ్ళని తీసుకుందాం, ఇలా ఉంటుంది. కాబట్టి మనం రన్నింగ్ రేస్ లో లాగా ఎప్పుడు ఇలా రెడీగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఒక తలకాయ నొప్పి ఏంటంటే మీరు ఫస్ట్ లుక్ ఎట్లా ఉన్నారో అదే లుక్ అట్లా మెయింటైన్ చేయాలి, ఎప్పటికీ అలాగే ఉండాలి. అండ్ మన వాళ్ళకి
ఇండస్ట్రీలో సీరియల్స్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఒకసారి డాక్టర్ నర్స్ ఉంటే వాళ్ళు చచ్చేదాకా అలాగే ఉంటారు. వాళ్ళు చచ్చేదాకా నర్స్ డాక్టర్ అవే క్యారెక్టర్ చేస్తూ వెళ్తారు అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు అలా ఉన్నాను కాబట్టి అదే మెయింటైన్ చేసుకుంటాను. నాకు 10 మంది పిల్లలు పుట్టినా నేను అదే మెయింటైన్ చేసుకుంటాను. 10 మంది పిల్లలు పుట్టినా మీరు ఇలాగే ఉండాలి కూడా. ఉండాలి. ఇప్పుడు వెయిట్ పెరిగే పరిస్థితి లేదు, తగ్గే పరిస్థితి. మరి ఇప్పుడు తగ్గేశారు కదా, ఇప్పుడు మీకున్న రోల్ పరిస్థితి ఏంటి? ఇప్పుడైతే సీరియస్లీ అంటే చాలా అయితే ప్లస్ అయిందండి. ఏదైతే నేను లావ్ అయినప్పుడు కొంచెం వెనకాల శిరీష బాగా లావ్ అయిపోయింది, లీడ్స్కి సెట్ అవ్వదు, లేకపోతే ఈ క్యారెక్టర్ సెట్ అవ్వదు, ఇవి విన్నాయన్నీ చాలా పాజిటివ్గా అయిపోయినాయి. చాలా తగ్గిపోయింది, తీసుకోవచ్చు, మళ్ళీ లీడ్గా ట్రై చేయొచ్చు, ఇవన్నీ వింటున్నాను అనమాట. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అప్పుడున్న ఏదైతే సఫర్ అయ్యి స్ట్రగుల్ అయ్యానో దానికి. సో మీరు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద హైయెస్ట్ వెయిట్ యూ హ్యావ్ ఎవర్ సీన్ ఫర్ యువర్ సెల్ఫ్? 83 to 85. ఇప్పుడు మీరు 13 కేజీలు తగ్గారు. ఇంకా తగ్గుతూనే ఉన్నాను, ఇంకా అండర్ ప్రాసెస్. మా దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే నా దగ్గరకు వచ్చి ఎవరైనా మా క్లినిక్లో ఎవరైనా వెయిట్ తగ్గారంటే ఆ తగ్గిన వాళ్ళు ఏదో ఒక మెడికల్ కోడ్ డీకోడ్ చేసినట్టు, ఒక సాఫ్ట్వేర్ని కనిపెట్టినట్టు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఎక్కడైనా ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఎక్కడో ట్రావెలింగ్లో ఉన్నారు, 10 కేజీలు 4 కేజీలు పెరిగినా కూడా అగైన్ దే విల్ కమ్ బ్యాక్, అగైన్ దే లూజ్. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవ్రీ టైం. సో ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు మీ స్కిన్ మీద కానీ మీ హెయిర్ మీద కానీ ఇంపాక్ట్ ఉందా? ఆటోమేటిక్గా ఉంటుంది. బికాస్ బాగా ఫుడ్ ఇంటేక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు డార్క్ అవుతాం, టానిక్ అనిపిస్తాము, అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అండ్ కలర్స్ నాట్ ఓన్లీ విత్ ద ట్రీట్మెంట్, గుడ్ డైట్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ హెల్దీగా అయింది, స్కిన్ హెల్దీగా అయింది, కొంచెం వితౌట్ మేకప్ కూడా చాలా అందంగా కనిపిస్తున్నాను. సో హెల్ప్ఫుల్. అంటే ఏదైతే చాలా మంది ఏమనుకుంటారు వెయిట్ లాస్ అయిపోయాం ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అలా ఫీల్ అవుతుంటారు, కానీ హెల్దీ డైట్తో వెయిట్ లాస్ అవ్వడం వల్ల చాలా ప్లస్ అవుతుంది అది. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఇంకా ఎన్ని కేజీలు తగ్గాలనుకుంటున్నారు? ఆల్రెడీ 13 తగ్గారు. ఫస్ట్ మా దగ్గరికి వచ్చి 30 కేజీలు తగ్గాలని చెప్పారు. శిరీష ఇంత తగ్గిపోయా అంటున్నారు, బట్ స్టిల్ ఒక 6 kgs తగ్గాలనుకుంటున్నారు. మీరు 30 కేజీలు తగ్గాలని చెప్పారు కదా అప్పుడు చెప్పాను, బట్ చాలా బికాజ్ ఐ వాజ్ టూ టాల్, 5'9" ఉన్నాను. ఇప్పటికీ చాలా తగ్గిపోయేదో అయిపోయింది అనుకుంటున్నారు, కాబట్టి జనాలు అంతలా అవ్వలేదని చెప్పి ఒక 6 kgs తగ్గితే ఓవరాల్గా 20 kgs తగ్గినట్టు అవుతుంది. చాలా ఇంకా అది మెయింటైన్ అవుతే చాలా. సో ఇప్పుడు మీరు కాంటెంట్ వాట్ ఎవర్ మీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో మీరు వేస్తున్న కాంటెంట్స్కి మీ కింద కామెంట్స్ వస్తున్నాయా? తగ్గారు, తగ్గలేదు, అయ్యో నాకు డైట్ చెప్పండి, ఎలా తగ్గారు చెప్పండి, నిజంగానే ఇన్స్టాలో ఎవ్రీవేర్ ఐఎమ్ గెటింగ్. కానీ మీరు ఎక్కడ ఎందుకు కలర్స్ అని మెన్షన్ చేయలేదు ఇప్పుడు దాకా? అంటే అఫీషియల్గా ఇంతవరకు రాలేదు కలర్స్ నుంచి. సో ఇది త్రూ వచ్చిన తర్వాత డెఫినెట్గా నేను కింద అందరికి మెన్షన్ చేస్తాను. ఇది అర్థమైపోద్ది కదా, అయినా నేను ఎందుకు చెప్పాలి ఒక్కొక్కరికి. అయ్యో. సో ఇప్పుడు మీకు ఎస్పెషల్లీ మీరు డెజర్ట్స్ అయ్యి ఎక్కువ తిని వెయిట్ పుట్టాను అయినట్టు కూడా మీరు లాస్ట్ టైం నాకు చెప్పడం జరిగింది అక్కడ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు. సో ఇప్పుడు మీరు మేము డెజర్ట్స్ అయితే తగ్గించమని చెప్పాం, మరి మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? నేను అంటే వన్స్ ఏదైతే వెయిట్ లాస్ అయ్యి నాది అవుట్లుక్ ఎప్పుడైతే నాకు అనిపించిందో, నాకు కొంచెం తెలియకుండానే లోపల అది వస్తుంది కదా, ఓకే మనం ఫిట్ ఉన్నాం, ఇది మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలని చెప్పి. సో కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ కంట్రోల్ చేయకుండా మిస్బ్యాలెన్స్ అయినా మీ ట్రీట్మెంట్స్ దయ వల్ల మేనేజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఏదైనా సప్లిమెంట్స్ తీసుకున్నారా ఇంతకు ముందు? వెయిట్ అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ ట్రై చేశారు, మీరు ఇంకా కొన్ని రకరకాల కష్టాలు పడి ఇంకా కాదు అనుకున్న పక్షంలో కలర్స్కి వచ్చారు. అంతకుముందు మీరు ఏమైనా సప్లిమెంట్స్ కానీ ఫ్యాట్ బర్నర్స్ కానీ ఇట్లాగైనా ట్రై చేశారు? సప్లిమెంట్స్ అది లేదు, కానీ ఐ టుక్ సమ్ పౌడర్స్, అది మీకు ఐడియా ఉంటుంది కదా, ఐ టుక్ దట్. సో దానివల్ల నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు. అంటే అయ్యింది 1 or 2 kgs, మళ్ళీ గెయిన్ అయ్యేదాన్ని 1 week లో. నేను ఐ పర్సనల్లీ డోంట్ సజెస్ట్ సప్లిమెంట్స్ టు ఎనీబడి, ఎనీ ఆఫ్ మై క్లయింట్స్, బికాజ్ దే ఆర్టిఫిషియల్ గా. అంటే ఐ వాజ్ రియలైజ్ నౌ అలాంటి తీసుకోకండి దయచేసి అని చెప్పి. అంటే ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ లాంగ్ రన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకుండా వెయిట్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని రోజులకి మళ్ళీ మీరు ఎప్పటికీ అదే సప్లిమెంట్ అయితే వాడాలి. ఎదర్ యూ గెట్ టూ డిపెండెంట్ ఆన్ ద సప్లిమెంట్, అదర్వైజ్ రేపు అన్ని రోజులు ఆపినప్పుడు మళ్ళీ మీకు బౌన్స్ బ్యాక్ అయిపోవడం ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో రైట్ నౌ ఇప్పుడు మీరైతే మేము ఇచ్చిన డైట్ అంతా పక్కగా ఫాలో అవుతానని చెప్తున్నారు, రైట్? సో మీ ట్రీట్మెంట్ రెజ్యూమన్ ఏంటి? అంటే మీరు బేసిక్గా కలర్స్లో ఒక క్లోజ్డ్ అబౌట్ ఒక 6 to 7 టెక్నాలజీస్ విచ్ ఆర్ వైడ్లీ పాపులర్ డిపెండింగ్ ఆన్ ద కేస్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్, మనిషికి మార్పులో ఉంటాయి. సో మీకు ఏ టెక్నాలజీ ఇచ్చారు?
నాకైతే అవాల్వెక్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇట్స్ 4 మంత్స్‌లో నేను ఒక 30 సెషన్స్ వరకు తీసుకున్నాను. రైట్ సో రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఆడియన్స్‌కి, మీకు కూడా అండ్ నాకు కూడా పర్సనల్లీ. రైట్ సో నేనే ఒక్కొక్కసారి వెయింగ్ మిషన్‌లో చూసినప్పుడు సర్ప్రైజ్ అవుతుంటాను అనమాట. ఫ్యూ మంత్స్‌లో అసలు ఇంత బాగా రిజల్ట్ ఉందా అని చెప్పి. అంటే సెషన్‌కే తెలుస్తూ వచ్చింది నాకైతే. రైట్. సో ఈ 30 కేజెస్ ఈ 30 సెషన్స్ ఏవైతే 30 ఉన్నాయో కేజెస్ కాదు, 13 మీరు కేజెస్. 30 కేజెస్ తగ్గాలని నాకు ఫస్ట్ చెప్పారు కదండి, నాకు అదే ఉండిపోయిందండి. 30 కేజెస్ తగ్గరమ్మా అట్లా అంటే అవును, మీరు యాక్చువల్లీ మీరు చెప్పారు. బట్ నేను అనుకున్నా నిజంగానే ఒకవేళ బై ఛాన్స్ 30 కేజీస్ తగ్గుంటే నేను స్కెలిటన్ లాగా ఉండేదాన్ని నా హైట్ కి. బట్ లక్కీలీ నేను అప్పుడే చెప్పాను మీకు, అవును, మీరు ఫస్ట్ కేజీ తగ్గిన తర్వాత సెకండ్ కేజీ ఏమో డైరెక్ట్ గా 30 కేజీ తగ్గరు. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ప్రాపర్ గా సజెస్ట్ చేయగలరు. మాకు ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి, తొందరగా తిని కనిపించాలని. సో ఇప్పుడు మీరు ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటున్నారా, లేకపోతే హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఇట్? నాన్ వెజిటేరియన్ లో వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద నాన్ వెజెస్ యూ ఈట్? చికెన్, చికెన్. ఎగ్స్. మీకు ఫిష్ కూడా తినమని చెప్పారండి. అంటే నేను ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్న ఐటమ్. రైట్ సో చికెన్ రెగ్యులర్ అంటే వీక్లో ఒక ట్వైస్ ఫిష్ ఉంటుంది. రైట్ 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 వండర్ఫుల్. సో శిరీష గారు, ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ అని తెలుసు మీకు? అంటే యూజువల్గా పొట్ట చుట్టూ కుక్క కరిస్తే ఇచ్చేటట్టు ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే. యూ థింక్ యూ ప్రిఫర్ దట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో? నో అసలు నేను ఇంతవరకు అంటే రెగ్యులర్ ఇంజెక్షన్స్, ఫేస్ ట్రీట్మెంటే నేను స్కిన్కి రిలేటెడ్ అసలు వెళ్ళను. అండ్ పొరపాటున దయచేసి ఎవరైనా వెళ్తే ప్లీజ్ అస్సలు వెళ్ళకండి. విన్నంత వరకు అయితే వెరీ డేంజరస్ అని విన్నాను. అసలు దేనికి? స్కిన్ కోసం? నో ఫేస్ కా లేకపోతే వెయిట్ లాస్ లాస్ కి చేస్తున్నారంట. సో కొన్ని ప్లేసెస్ లో విన్నాను. అంటే ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాలో వైరల్ అయినప్పుడు నేను కూడా చూసాను అనమాట కొన్ని రీల్స్ త్రూ. సో నాకైతే చాలా డేంజరస్ అనిపించింది. అసలు వెయిట్ లాస్ కి ఇంజెక్షన్స్ ఏంటండి బాబోయ్, చంపేస్తారేంటి? చక్కగా నోరు కంట్రోల్లో పెట్టుకొని చక్కగా కుదురుగా తింటే సరిపోయేదానికి. అదే కదా హ్యాపీగా. అంటే మాకున్న షెడ్యూల్స్లో ఏమవుతుందంటే మార్నింగ్ వెళ్ళాలి 6-7 o'clockకి, ఇంట్లో నుంచి వెళ్తే నైట్ ప్యాకప్ ఎన్నింటికి అవుతుందో తెలీదు సీరియల్స్లో పర్టికులర్గా. డైరెక్టర్ ఎప్పుడు ప్యాకప్ చెప్తే అప్పుడే రావాలి. సో టైం లేదు, ఫుడ్ కూడా బ్రేక్స్ కూడా టైంకి ఉండదు. దానివల్ల గెయిన్ అవుతున్నాం. మిగిలిన వాళ్ళు కామన్గా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ టైం ఉన్న వాళ్ళు కూడా ఇంజెక్షన్స్ అన్ని ఇలా 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 వెళ్ళిపోతే ఎలా? అసలు పాసిబిలిటీ ఉంది అండ్ కలర్స్ లాంటి ఆప్షన్ ఉంది, ట్రై చేయండి. బట్ డోంట్ గో ఫర్ ఇంజెక్షన్స్ ప్లీజ్. చాలా మందికి ఎఫెక్ట్ అవుతుందని విన్నాను. సో మీరు లావుగా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అంటే యాక్టింగ్ పరంగా మీరు రోల్స్, మీరు చబ్బీగా కనిపిస్తున్నారు, స్క్రీన్, ఎల్ఈడి ఇదంతా బాగానే ఉంది. బట్ ఈవెన్ అదర్వైజ్ మీకు లైఫ్ స్టైల్లో డే టు డే యాక్టివిటీస్లో కూడా మీరు కొన్ని ఇబ్బందులు ఫీల్ అయ్యి ఉంటారు కదా? కొన్ని కాదు, యాక్చువల్లీ చాలా ఇబ్బందులే ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను. బేసిక్గా నేను యంగర్, మా ముగ్గురు సిస్టర్స్లో నేను లాస్ట్. నేను ఎప్పుడైనా అక్క వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరా అక్క, మీరు సెకండా ఫస్ట్ అని అడిగారు. నాకు అక్కడే సగం డిప్రెషన్ వచ్చేసేది. అయ్యా ఏంటి, ఆల్మోస్ట్ అంటే మినిమం ఏజ్ గ్యాప్ ఉంటుంది. బేసిక్గా సెకండ్ సిస్టర్ లీన్ ఉంటారు, అయినా కూడా కొంచెం ఫేస్ ఏదో చూడడానికి అర్థం అవ్వాలి కదా, వీళ్ళు ఎలా అంటారు. తినక్క, నువ్వక్క, ఎవరు లాస్ట్ మీ ముగ్గురులో? మరి పెద్దక్కతో కంపేర్ చేశా కూడా. సో అది తెలియకుండానే వాళ్ళ ముందు నవ్వి హాయ్ బాయ్ చెప్పి అలా వెళ్ళిపోయినా లోపల కొంచెం చాలా బాధేసింది. ఎందుకు వెయిట్ పుట్టాను అవుతున్నాను అలా అని. వాంటెడ్లీ ఓవర్ ఈటింగ్ వల్ల కూడా వేయకపోయేదాన్ని. ఎప్పుడో ఒకసారి పీక్లో ఆకలిస్తే అదే తిన్నాం, ఇంకా మరి ఎక్కువ కూర్చొని ఇలా ఇలా కూడా తినేదాన్ని కాదు. చాలా డిస్టర్బ్గా అనిపించేది. అండ్ ఏవైతే చాలా ఇష్టమైన క్లాత్స్ ఉంటాయో అవి వేసుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్కి అది కావాలి, నచ్చిన బట్టలు ఎప్పటికీ ఫిట్ అయ్యి పర్ఫెక్ట్గా రావాలి. అది ఎప్పుడైనా ట్రై చేసినా కూడా అసలు పట్టకపోతే చాలా బాధేస్తుండేది. కొత్త కొత్త బట్టలు ఎప్పుడో చాలా నచ్చి కొనుక్కున్నవి రాకపోయేసరికి అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఉండేది. అంటే తెలియకుండానే నైట్ అంతా డిస్టర్బ్గా ఉండేది. ఎప్పుడైనా మిర్రర్లో నాకు నేను చూసుకున్నప్పుడు ఎందుకు ఇలా వెయిట్ పుట్టాను అవుతున్నాను, ఏంటి అక్క వాళ్ళతో కంపేర్ చేసిన, మమ్మీతో కంపేర్ చేసిన. ఒక్కొక్కసారి మా మదర్ కూడా నా బ్లౌజెస్ నీకు వస్తున్నట్టున్నాయి చూడు అని. సో అంటే ఇప్పుడు మీకు ఇది షో కాబట్టి మేబీ నవ్వుతూ చెప్తున్నాను, అంటే లైటర్ అయిపోయింది బికాజ్ ఐ వాస్ కాన్ఫిడెంట్ నౌ. దట్ ఇస్ క్వైట్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ద సిచువేషన్. అది చాలా హారబుల్ గా ఉంటుంది ఆ సిచువేషన్ ఫేస్ చేయడానికి. సో ఇప్పుడు మీరు తగ్గారు కాబట్టి యు వాంట్ టు యాక్ట్ ఇన్ టు సినిమా ఆల్సో? యా, డిడ్ మూవీస్. యాక్చువల్లీ నేను ముందు కూడా మూవీస్ చేశాను. ఇప్పుడు కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత కొంచెం మంచి రోల్స్ వస్తున్నాయి అంతే. అప్పుడు కొంచెం మెచ్యూర్ రోల్స్ అడిగేవాళ్ళు. అండ్ పర్టికులర్లీ టీవీలో కూడా వచ్చేసి మదర్ రోల్స్ అడిగారు అప్పుడే.
ఓ గాడ్. అంటే ఎప్పుడైతే వెయిట్ పుట్టానే ఉన్నానో కొంచెం ఎందుకు మదర్ రోల్ ట్రై చేయొచ్చు కదా, అత్త రోల్ ట్రై చేయొచ్చు కదా అని. బట్ అత్త లక్కీ కూడా మదర్ అత్త ఏం డిఫరెంట్ అండి. ఏమైనా అంటే తెలుగు దాంట్లో ఏముంది, ఎంగ మదర్ అండి, ఎంగ అత్త అండి, ట్రై చేయండి. ఎంగ అత్త అయినా అత్తే, మామూలుగా అత్త అమ్మాయినా అమ్మాయి కదా. సో చాలా డిస్టర్బ్గా ఉండేది ఇవన్నీ. రెగ్యులర్గా కాల్ ఎప్పుడన్నా వచ్చినా కాల్ పెట్టేసాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే మూడీగా ఉండేదాన్ని అసలు నేను. ఇప్పుడు పర్లేదు, కొంచెం రీజనబుల్గా ఏ సిస్టర్కో లేకపోతే మళ్ళీ లీడ్స్కో అలా వస్తున్నాయి. ఫ్యూచర్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే సంబడి హూ ఇస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ యాజ్ అ బిగ్గర్ ఆర్టిస్ట్, అంటే ఇప్పుడు మీరు ఇంకా యూ స్టిల్ యంగ్, మీకు ఇంకొక అనదర్ 30-40 years కెరీర్ అన్నా కూడా మీరు ఒకటి ఆలోచించుండొచ్చు. సో అనదర్ 5-10 years వాట్ డూ యూ వాంట్ టు డూ? యాక్చువల్లీ నేను ఒక 22 సీరియల్స్ హీరోయిన్గా చేసేసాను తెలుగులో. ఇప్పుడు ఇంకా హీరోయిన్గా అంటే బికాస్ అప్కమింగ్ వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీబడి నీడ్ అ ఫ్రెష్ ఫేసెస్. నేనేమనుకున్నా అంటే ఎలాగో గ్లిజరిన్ పెట్టుకొని చాలా సంవత్సరాలు చాలా సీరియల్స్ ఏడ్ చేశాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ నెగిటివ్ రోల్స్. ఆల్రెడీ నేను నెగిటివ్ చేస్తున్నాను ఇప్పుడు. సో నెగిటివ్ రోల్స్ కొన్ని ఇయర్స్ కంటిన్యూ చేద్దాం అనిపించింది. బికాస్ ఎలాగో వస్తున్నాయి. సో కొన్ని రోజులు ఏడవాల్సిన అవసరం ఉండదు. వితౌట్ గ్లిజరిన్ అందంగా రెడీ అవ్వచ్చు, గ్లామరస్ గా కనిపించవచ్చు. సో ఒక 10 years నెగిటివ్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయా. 10 years ఓన్లీ ఫర్ నెగిటివ్ రోల్స్? యా. అంటే స్టిల్ ఓకే, వస్తున్న అన్ని రోజులు అది చేస్తాం. అది రాకపోతే దాని నెక్స్ట్ ఏముంటుందో అది వెళ్దామని అంతే. రైట్. సో శిరీష గారు, ఇప్పుడు మీరు ఇన్ని కేజీలు తగ్గిన తర్వాత మీకు ఇప్పుడు వస్తున్న కాంప్లిమెంట్ ఏంటి? అంటే లెట్ ఇట్ బి డొమెస్టిక్ లైఫ్, ఇంట్లో కానీ ఆఫీషియల్ లైఫ్, వర్క్లో కానీ. ఇంట్లో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ చాలా హ్యాపీ. బికాస్ నాకంటే నేను ఎంత డిప్రెస్ అయ్యానో మమ్మీ ఎక్కువ ఇంకా అయ్యేవాళ్ళు. బికాస్ అరే ఎందుకు అందరికంటే చిన్నది ఇంత లావ్ అయిపోయేలా కనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ అయితే చాలా హ్యాపీ అయ్యారు. అండ్ బయట అయితే శిరీష భలే తగ్గిపోయావు, ఇంత ఫాస్ట్గా తగ్గిపోయావు, ఎలా తగ్గావు, తగ్గడానికి రీజన్ ఏంటి అంటే నేను అసలు ఇంతవరకు ఎవరికి రివీల్ చేయలేదు. బికాస్ ఆఫ్ ద కలర్స్ నేను వెయిట్ లాస్ అయ్యానని. సో ఎవ్రీబడి ఆస్కింగ్ ఏంటి ఇంత ఫాస్ట్గా తగ్గిపోయి, ఇలా తగ్గిపోయి, ఇంత ఫిట్ అయిపోయావు ఏంటి సడన్గా, మళ్ళీ బ్యాక్ వచ్చేసావు, ఒక 10 years వెనక్కి వచ్చేసినట్టున్నావు అని చెప్పేసి. సో ఇట్స్ గుడ్ థింగ్. అండ్ ఏదైతే నాకు చాలా పిచ్చి డాన్స్, నేను వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. ఆ టైంలోనే నేను డి డాన్స్ షో చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ 80కి రీచ్ అయిపోయా. బికాస్ ఆఫ్ ఓవర్ స్ట్రెస్ నేను వెయిట్ ఇంకా ఎక్కువ మూవ్మెంట్ చేయలేకపోతున్నానని ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోయా స్ట్రెస్ వల్ల. సో అప్పుడు చాలా డిప్రెస్ అయిపోయి ఇదైపోయింది. కొంచెం ఇప్పుడు ఫ్రీ అవుతుంది. ఇప్పుడు నార్మల్ ఈవెంట్స్లో చేసినప్పుడు వేరియేషన్ ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు చేయలేకపోయాను, ఇప్పుడు ఎందుకు ఈజీ అయింది అన్నది. సో వెయిట్ గెయిన్ అనేది చాలా ఇబ్బంది అండి నిజంగా. ఎప్పుడు తినగానే ఉండాలి. ఇప్పుడు మీరు చూస్ చేసుకున్న వాట్ ఎవర్ ఇప్పుడు కలర్స్ హెల్త్ కేర్ ఎట్లా ఉందో, కలర్స్ హెల్త్ కేర్ లాగా దేర్ ఆర్ అదర్ క్లినిక్స్ అండ్ అదర్ మిగతా కాంపిటేటర్స్ కానీ వేరే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో వై డిడ్ యూ చూస్ కలర్స్? ఇలాగే ఒక రోజు లొకేషన్లో కూర్చొని మాట్లాడుతున్నాను మా కో ఆర్టిస్ట్తో. సో షీ వాజ్ సజెస్టెడ్, నేను ఇలా వెయిట్ లాస్ అన్నది కలర్స్లోనే అయ్యాను, చాలా బెస్ట్ రిజల్ట్ ఉందని. సరే ఒకసారి ట్రై చేద్దాం అంటే రావడం ఎవరు ఫుల్ ఖచ్చితంగా తగ్గుతామనే తరంగా, సరే ట్రై చేద్దాము ఒకసారి, ఎందుకు కన్సల్ట్ అవ్వకూడదని జస్ట్ వచ్చాను అనమాట నేను కలర్స్కి. మీరు చెప్పిన డైట్ ఇదంతా రివ్యూస్ ఎవరైతే ఇంతకుముందు వెయిట్ లాస్ అయిన వాళ్ళవి చూసిన తర్వాత కొంచెం కాన్ఫిడెంట్గా అనిపించింది. సరే ఒకసారి ట్రై చేద్దాము అని ఏదైతే కొన్ని సెషన్స్ అవుతూ రిజల్ట్ ఏదైతే ప్రాపర్గా వచ్చిందో నాకు తెలియకుండానే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ఏమో బయట వాళ్ళవి ఎలా ఉంటుందో తెలియదు, ఇక్కడైతే నాకు ప్రూఫ్ కనిపిస్తుంది, ఇక్కడైతే క్లారిటీగా కనిపిస్తుంది ఎవరు వెయిట్ లాస్ అయ్యారంటే. వాళ్ళతో నేను డైరెక్ట్ గా మాట్లాడాను, వాళ్ళు రెగ్యులర్ గా నా ముందు హెల్దీగా ఉన్నారు. ఇంకోటి మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ కి వచ్చినప్పుడు మీతో పాటు చాలా మంది లేడీస్, సిన్స్ మన దగ్గర విమెన్ సెక్షన్ సెపరేట్ గా ఉంటది కాబట్టి. అవునవును. సో ఈ విమెన్ అందరూ చాలా హెల్దీ ఫ్రెండ్లీగా అసలు చాలా ప్యాంపర్ చేసే వాళ్ళు అయితే. మీతో పాటు వెయిట్ తగ్గడానికి వచ్చిన మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళ? చేసేవాళ్ళు. అప్పుడు కొంచెం అనిపించేది ఇబ్బందిగా, అయ్యో నేను ట్రీట్మెంట్ చేసుకొని మరి వెయిట్ లాస్ అవుతున్నానని. కానీ బట్ ఓకే అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా ఇట్స్ అ గుడ్ థింగ్ కదా. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారో బయట ఎన్ని రకాలుగా ట్రై చేసినా, సో ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళకి వర్కౌట్ అవుతే ఇట్స్ అ హ్యాపీయెస్ట్ థింగ్. వర్కౌట్ అవుతే బెటరే కదా. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు ఈ చైల్డ్ ఒబెసిటీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది మీకు తెలుసా? అది చిన్న వయసులోనే బాగా లావుగా ఉండడం, లెట్ ఇట్ బి విమెన్ ఆర్ మెన్,
అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఒక అడాలసెన్స్ దాటిన తర్వాత అంటే క్లోజ్ టు అబౌట్ ఒక 15 to 18 years మధ్యలో దే గెట్ టు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంచెం లావుగా ఉన్నా బుద్ధిగా కనిపిస్తారు, ముద్దుగా కనిపిస్తారు, ఆడుకుంటారు, బాగుంటుంది. తర్వాత పెద్ద కొద్దీ కూడా అదే కంటిన్యూ అయితే రేపటి రోజు వాళ్ళకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఎట్లాగో వస్తాయి. అలాంటి కేసెస్ మీరు ఎప్పుడన్నా చూసారా? లక్కీలీ లేదండి. నా కొడుకు అయితే 4 years. వాడు ఎంత తినమన్నా చాలా తిన్ను. నేను చబ్బీగా ఉంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు. ఒక 10 years లో పిల్లలు చబ్బీగా ఉంటే క్యూట్ అనిపిస్తుంది. సో ఐ వాజ్ వెయిటింగ్ కొంచెం చబ్బీ అవ్వాలని. సో నేనైతే ఇప్పటివరకు ఫేస్ చేయలేదు మోస్ట్లీ. బట్ చూస్తూ ఉంటా చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని చాలా చబ్బీగా, అసలు పేరెంట్స్ ఎత్తుకోలేకపోవడము, మరి అది వాళ్ళు ఫుడ్ ఫీడింగ్ వల్ల ఒబిసిటీ ఆర్ వాట్ ఎవర్ తెలీదు మేబీ. అంటే ఇస్ దేర్ ఎనీ ఆప్షన్ అంటే కిడ్స్ కి కూడా కలర్స్ ట్రీట్మెంట్? కిడ్స్ అని కాదు కానీ ఒక 15 years దాటిన తర్వాత. ఓకే, we don't go above 15 years definitely there are a lot of choices. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ కానీ వాళ్ళ బాడీ తీసుకున్నారు. different kinds of treatment ఉంటాయి. not every time we put them on ultrasound or radio frequency, but otherwise అంటే పిల్లలకి ఏమవుతుంది అంటే అండి, మనం చిన్నప్పుడు ఈ వయసులో ఆ వయసు ఎస్పెషల్లీ 15 to 18 ఏదైతే మనం నేర్పిస్తామో దే విల్ క్యారీ ఇట్ ఫర్ ద నెక్స్ట్ 30-40 years. ఈ జనరేషన్లో ఆ ఇయర్స్ వరకు వద్దండి, ఒక 4-5 years నుంచి నేర్పించుకుంటూ వెళ్తే చాలా. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్, చాలా ఫాస్ట్. అసలు నాకే తెలియదు కొన్ని విషయాలు, వాడు యూట్యూబ్లో చూసి నేర్చుకుని చెప్పేస్తున్నాడు అనమాట. అమ్మో, ఆ 15 years వరకు అవసరం లేదు, ముందు 5 years నుంచే నేర్పించాలి అన్ని. సో ఇప్పుడు మేము మీకు ఏదైతే మంచి జాగ్రత్తలు చెప్పినామో, ఇట్లా తినండి, ఇట్లా తినకూడదు, అట్లా అని అవన్నీ ఆల్రెడీ మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఇంట్లో. ఆబ్వియస్లీ నేను ఎప్పుడైతే కలర్స్లో జాయిన్ అయ్యి స్టార్ట్ చేశానో అప్పటికి వాడికి కొంచెం హెల్దీగా ఫుడ్ పెడుతున్నా. కొంచెం జంక్ తగ్గించేసి పిచ్చిగా తినకుండా కొంచెం హెల్దీగానే తింటున్నాడు. లక్కీలీ అంటే బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీ వాజ్ ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ శిరీష, ఇట్స్ అ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్. కాకపోతే ఏంటంటే మనం ఇంకొక షో చేద్దాం. అప్పటికి మీకు ఇంకొక 6 kgs 10 kgs ఇంకా మీది ఏదైతే గోల్ అంటే మీరు 30 kgs చెప్పారు. నాకు తెలిసి మీకు ఇప్పటికి స్టోరీ అర్థం, అందుకని మీరు కావాలి 30 kgs అంటున్నట్టు అనిపిస్తుంది. బట్ నేను 13 kgs తగ్గాను, ఆల్మోస్ట్ ఇంకా 7 తగ్గుతాను. అండర్ ద ప్రాసెస్ ఉన్నాను కాబట్టి దట్స్ ఇనఫ్ ఫర్ మీ. అంటే 30 kgs అని చాలా ఎక్సైట్మెంట్తో చెప్పానని ఆయన అంటున్నారు, కానీ అంత తగ్గితే నేను కనిపించినేమో అండి స్క్రీన్లో. కరెక్ట్. సో అందుకని ఎప్పటికీ మీరు ఇట్లాగే హెల్తీగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉంటూ మీరు మీ సీరియల్స్, మీ ఫ్యాన్స్ ఎట్లాగున్నారో అట్ ద సేమ్ టైం మీ యూట్యూబ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలాగే మొత్తం మీ ఫ్యామిలీని, మా కలర్స్ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మీరు భాగమయ్యారు కాబట్టి వాళ్ళని అందరినీ సంతోషంగా ఉంచుతూ స్టే హ్యాపీ, స్టే హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా నాలాంటి వాళ్ళని, వెయిట్ తగ్గలేని వాళ్ళని ఇలాగే వెయిట్ తగ్గిస్తూ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఇంకా మీరు చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శిరీష.